దేశవ్యాప్తంగా అందరి ఫోకస్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ పై ఉన్నాయి. బెంగాల్లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. 15 ఏళ్ళు వరుసగా పవర్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్నికలు ముగిశాయి, కానీ అక్కడ హింస మాత్రం ఇంకా ఆగడం లేదు. కేవలం 24 గంటల వ్యవధిలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు టాప్ లీడర్స్ సిట్టింగ్ ఎంపీల పైన అత్యంత దారుణంగా దాడులు జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అలాగే సీనియర్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీల పైన జరిగినటువంటి ఈ ఫిజికల్ అటాక్స్ బెంగాల్ని ఒక్కసారిగా షేక్ చేస్తున్నాయి. అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతోంది? ఈ దాడుల వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు? మమతా బెనర్జీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఈ ఇద్దరు నేతలపైన టార్గెట్స్, దాడులు పక్కాగా అది ప్రజల నుంచి ఆగ్రహంతో వచ్చినటువంటి దాడి అయితే కాదు. దీని వెనుక పొలిటికల్ వెండెటా ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ముందుగా ఆదివారం జరిగినటువంటి లేటెస్ట్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ రోజున హుగ్లీ జిల్లాలోని చండీతల పోలీస్ స్టేషన్ బయట హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తమ పార్టీ కార్యకర్తలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ లోక్సభ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆయన నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వారంతా ఆందోళన చేపడుతున్నారు. ఆ తర్వాత కళ్యాణ్ బెనర్జీ అక్కడికి రాగానే అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఒక అగ్రెసివ్ మాబ్ నల్ల జెండాలు ఊపుతూ టీఎంసీ నేతల్ని టార్గెట్ చేస్తూ దొంగ దొంగ అంటూ అరుస్తూ స్లోగన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ నిరసనలు గొడవల మధ్యలో సడన్గా అక్కడికి ఓ వ్యక్తి క్రికెట్ బాల్తో వచ్చి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తలపై అత్యంత బలంగా కొట్టాడు. మరి అనుకోవచ్చు, ఆ క్రికెట్ బాల్తో కొడితే ఏం జరిగిందనేది. ఇక్కడ బెనర్జీ తలకు గాయమైంది, తీవ్రంగా రక్తం కారడం మొదలైంది. అయితే అది క్రికెట్ బాల్ అనగానే ఏదో టెన్నిస్ బాల్ లాంటి బాల్ కాదు, అది కార్క్ బాల్, బండలాగా ఉంటుంది. అది తగలగానే తల పగిలిపోయి రక్తం కారడం మొదలైంది. ఇక తన తలకి ఒక క్లాత్ అడ్డుగా పెట్టుకొని కారుతున్న రక్తంతోనే మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు ఆ కళ్యాణ్ బెనర్జీ. పోలీసులు అక్కడ చూస్తూ నిలబడ్డారే కానీ వారి కళ్ళ ముందే ఒక బీజేపీ సపోర్టర్ల పైన, అంటే ఆ వ్యక్తులు వచ్చి నాపై దాడి చేశారని చెప్పి ఆయన అరుస్తూ గగ్గోలు పెట్టినా ఎవరు స్పందించలేదు. కనీసం ఆయన పోలీసులు తనకి రక్షణ కల్పించే ప్రయత్నం కూడా చేయలేదని తన ఆవేదన. ఈ దాడిపై పోలీస్ చర్యలు తీసుకోకపోవడంతో కళ్యాణ్ బెనర్జీ రోడ్డు పైన కూర్చున్నారు, ధర్నాకు దిగారు. దీంతో అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తడంతో రంగంలోకి దిగారు సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్. ఆ పరిస్థితి మొత్తాన్ని కూడా కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ చేశాయి. ఇకపోతే ఇక ట్విస్ట్ ఏంటంటే, కళ్యాణ్ బెనర్జీపై అటాక్ జరగడానికి సరిగ్గా ఒక్కరోజు ముందే, అంటే శనివారం రోజున తృణమూల్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీపై కూడా ఇలాంటిదే ఒక భయంకరమైనటువంటి దాడి జరిగింది. సౌత్ 24 పరానగస్ అనేటువంటి ఈ జిల్లాలో సోనాపూర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ఎన్నికల తర్వాత హింసాత్మక దాడుల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంజు కర్మాకర్ ఫ్యామిలీని పరామర్శించడానికి అభిషేక్ బెనర్జీ అక్కడికి వెళ్తాడు. ఆ సమయంలో వందలాది మంది నిరసనకారులు అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ని ముట్టడించి ఆయనపై రాళ్ళు, ఇటుకలు, కోడిగుడ్లు, చివరికి చెప్పులతో కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ స్టోన్ పెల్టింగ్ దాడిలో అభిషేక్ బెనర్జీ కళ్ళద్దాలు, వాచ్ పూర్తిగా విరిగిపోయాయి. అయితే ఆ సమయంలో ఆయన ఒక బైక్ పై ఉన్నటువంటి వెళ్తున్న హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకు పెద్ద ప్రమాదం తప్పిందని, లేదంటే ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయేవారనేది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం అభిషేక్ బెనర్జీ కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన పైన చాలా సివియర్ అటాక్. వారెవరో ఫ్రెండ్స్ కదన్నట్టుగా భుజాల మీద చేసుకొని తీసుకొస్తారు అక్కడి నుంచి ఆయన్ని. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేసి 5గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అసలు బెంగాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ స్థాయిలో వాయిలెన్స్ ఎందుకు పెరుగుతోంది? దీని వెనుకటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సాధారణంగా వెస్ట్ బెంగాల్లో రాజకీయాలు ఎప్పుడూ చాలా తీవ్రంగానే ఉంటాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య దశాబ్ద కాలంగా అక్కడ తీవ్రమైనటువంటి శత్రుత్వం నడుస్తూనే ఉంది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య ప్రతీకార దాడులు ఇంకా ఎక్కువగా పెరిగిపోయాయి. ఒక పార్టీ క్యాడర్పై మరో పార్టీ క్యాడర్ దాడులు చేసుకోవడం, ఇల్లు తగలబెట్టడం, ప్రాణాలు తీసే వరకు వెళ్ళడం బెంగాల్లో కామన్ అయిపోయింది ఇప్పుడు ఆ సిచ్యువేషన్.
కానీ ఈసారి ఏకంగా పార్లమెంట్ సభ్యులపైనే అటాక్ చేసే పరిస్థితి కూడా వచ్చిందంటే బెంగాల్లో హింస ఏ స్థాయికి చేరిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తమ పార్టీకి చెందినటువంటి ఇద్దరు అగ్రనేతలపైన వరుస దాడులు జరగడంతో టీఎంసీ అధినేత్రి మాజీ సీఎం మమతా బెనర్జీ బీజేపీ పైన కొంత ఆగ్రహానికి గురయ్యారు. పాలకులు హంతకులుగా మారారు, ఇది బీజేపీకి సిగ్గుచేటంటూ ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు మమతా బెనర్జీ. అంతేకాదు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి అభిషేక్ బెనర్జీ ఆయనకి సరైన వైద్యం అందకుండా కూడా బెదిరింపులు వస్తున్నాయని చెప్పి మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. అందుకే ఆయనకు ఇంట్లోనే మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ ఫ్యాసిస్ట్ దాడులకు నిరసనగా తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టుగా ప్రకటించారు మమతా బెనర్జీ. జూన్ 2వ తేదీన సెంట్రల్ కోల్కతాలో బీజేపీ అరాచకాలకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ చేస్తామని దీది అనౌన్స్ చేశారు. ఈ ర్యాలీతో బెంగాల్ రాజకీయం మరింత హీట్ ఎక్కడం చాలా పక్కాగా కనబడుతోంది. ఇక మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు బీజేపీ పూర్తిగా కొట్టిపారేసింది. ఇందులో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని డిఫెన్స్లోకి వెళ్ళిందని వాళ్ళు చెప్తున్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చేసిన అరాచకాలు, అవినీతి స్కామ్లపై సాధారణ ప్రజల్లో విపరీతమైన కసి, కోపం ఉన్నాయని, ఆ పబ్లిక్ యాంగర్ నుంచే ఈ దాడులు జరిగాయని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను, దీన్ని ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహంగా చూడాలా, పొలిటికల్ వెండెటా ఉందా అనేది. వాళ్ళు చెప్తున్న మాట ఏంటి బీజేపీ నాయకులు, ఇది ముమ్మాటికి ప్రజల ఆగ్రహమని అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రజల్ని దోచుకున్నారు కాబట్టే జనాలు వాళ్ళని చూసి దొంగ దొంగ అంటూ నాదాలు చేస్తున్నారని, దీనికి బీజేపీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నాయకులు. ఇక ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో హింసకు తావుండకూడదు. లీడర్ల మధ్య పొలిటికల్ డిఫరెన్సెస్, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఇలా ప్రాణాలు తీసేలా దాడులకు తెగబడడం ఖచ్చితంగా ఇది డెఫినెట్గా కండెమ్ చేయాల్సిన విషయం. ఇక వరుసగా ఇద్దరు ఎంపీల పైన దాడులు జరగడంతో బెంగాల్లో సామాన్య ప్రజలు ఇప్పుడు తీవ్ర భయాందోళన మధ్య బతుకుతున్నారు. మమతా బెనర్జీ చేపట్టబోయేటువంటి ఈ భారీ ర్యాలీ తర్వాత బెంగాల్ రాజకీయ ఎలాంటి మరుపు తిరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది. మరి బెంగాల్ పొలిటికల్ వైలెన్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ కావాలనే దాడులు జరుగుతున్నాయంటే నిజంగానే పబ్లిక్ యాంగరా? ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చేసిన అరాచకాలు, అవినీతి స్కామ్లపై సాధారణ ప్రజల్లో విపరీతమైన కసి, కోపం ఉన్నాయని, ఆ పబ్లిక్ యాంగర్ నుంచే ఈ దాడులు జరిగాయని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను, దీన్ని ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహంగా చూడాలా, పొలిటికల్ వెండెటా ఉందా అనేది. వాళ్ళు చెప్తున్న మాట ఏంటి బీజేపీ నాయకులు, ఇది ముమ్మాటికి ప్రజల ఆగ్రహమని అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రజల్ని దోచుకున్నారు కాబట్టే జనాలు వాళ్ళని చూసి దొంగ దొంగ అంటూ నాదాలు చేస్తున్నారని, దీనికి బీజేపీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నాయకులు. ఇక ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో హింసకు తావుండకూడదు. లీడర్ల మధ్య పొలిటికల్ డిఫరెన్సెస్, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఇలా ప్రాణాలు తీసేలా దాడులకు తెగబడడం ఖచ్చితంగా ఇది డెఫినెట్గా కండెమ్ చేయాల్సిన విషయం. ఇక వరుసగా ఇద్దరు ఎంపీల పైన దాడులు జరగడంతో బెంగాల్లో సామాన్య ప్రజలు ఇప్పుడు తీవ్ర భయాందోళన మధ్య బతుకుతున్నారు. మమతా బెనర్జీ చేపట్టబోయేటువంటి ఈ భారీ ర్యాలీ తర్వాత బెంగాల్ రాజకీయ ఎలాంటి మరుపు తిరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది. మరి బెంగాల్ పొలిటికల్ వైలెన్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ కావాలనే దాడులు జరుగుతున్నాయంటే నిజంగానే పబ్లిక్ యాంగరా? ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.